ఓం శాంతి. ఈరోజు మురళి 27/5/2022 मीठे बच्चे विचार सागर मंथन कर भारत के हिस्ट्री जोग्राफी और नई दुनिया का संवत सिद्ध कर बताओ तो कल्प की आयु सिद्ध हो जाएगी. మధురమైన పిల్లలారా, విచార సాగర మంతనం చేస్తూ భారతదేశం యొక్క చరిత్ర, భౌగోళిక మరియు కొత్త ప్రపంచం యొక్క సంవత్సరాలు, కొత్త ప్రపంచం యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది, ఇది మీరు నిరూపించి చెప్పినట్లయితే కల్పం యొక్క ఆయుష్ ఎంత అనేది నిరూపణ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. प्रश्न, तुम बच्चों को अभी कौन सी धुन लगी हुई है जो मनुष्यों से भिन्न है? పిల్లల మీదే మీకు ఇప్పుడు ఎటువంటి ధుని నడుస్తూ ఉంటుంది, అది మానవులకి అటువంటి ఆ తపన, ఆ ధుని ఉండదు అని చెప్తున్నారు బాబా. మానవులకి లేనటువంటి ఒక తపన, ఒక ధ్వని, ఒక పట్టుదల మీలో ఏది నడుస్తూ ఉంటుంది, అది మనుషులకు ఉన్న తపన కన్నా భిన్నమైంది. उत्तर, तुम ही धुन है कि विश्व का बेड़ा जो डूबा हुआ है उसी हम सर्विस करें. మీకు ఇదే లక్ష్యము, ధుని లేదా తపన ఉంటుంది. విశ్వం యొక్క నావ ఏదైతే మునిగిపోయి ఉందో దాన్ని ఎలా రక్షించాలి మేము అని. सबको सच्ची सच्ची सत्यनारायण की कथा व अमर कथा सुनाई जिससे सबकी उन्नति हो. దీనికోసం ఈ నావను రక్షించడం కోసం అందరికీ సత్యమైన సత్యనారాయణ కథ లేదా అమర కథ వినిపించాలి మేము. దీని ద్వారా అందరి ఉన్నతి జరుగుతుందని ఇదే ధుని ఉంటుంది. పిల్లలు మీకు इतने बड़े बड़े महल, बिजली आदि सब कुछ है, परंतु उन्हें ये पता नहीं है कि ये सब ఆర్టిఫిషియల్ झूठी ఉన్నతి है. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, కరెంటు ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఎవరికి ఇది తెలీదు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, असत्यమైన ఉన్నతి అనేది ఎవరికి తెలియదు. సచ్చి ఉన్నతితో సత్యమితి జో అబ్ బాప్ ఆకర్ కర్తే, సత్యమైన ఉన్నతి అయితే సత్యగంగా ఉండేది బాబా వచ్చి ఇప్పుడు ఆ ఉన్నతి మళ్ళీ మనకు చేస్తూ ఉన్నారు. గీత్ ఆఖిర్ రోదిన్ ఆయా ఆజ్, ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది అని పాట. ఏ రోజు బాబాను పిలిచాం కదా, ఇద్దరు వచ్చి కలుసుకున్న రోజు ఈనాటికి వచ్చింది. ओम शांति. गरीब निवास आया तो सही, परंतु कोई सही तिथि तारीख नहीं लिखते हैं. పేదల పెన్నిది బాబా వచ్చేసారు కదా, కానీ ఎవరు అతడు ఎప్పుడు వస్తున్నారనే తిథి తారీఖు ఎవరు రాయటం లేదు అని చెప్తున్నారు బాబా. कोई डेट संवत तो होना चाहिए ना, ఇది ఒక డేట్, సంవత్సరము రాయాలి కదా, అతడు ఎప్పుడు వస్తున్నారు అనేది ఏ శాస్త్రాల్లో లేదు. जैसे बताते कि आज फलानी तारीख, फलानी मास, फलाना संवत है, ఇలాగైతే ఈ రోజు ఫలానా తారీఖు, ఫలానా నెల, ఫలానా సంవత్సరం అని రాస్తూ ఉంటాం కదా. గరీబ్ నివాస్ కబ్ ఆయా ఏ లిఖా నహీ, కానీ పేదల పెన్నిది బాబా ఎప్పుడు వచ్చారో, వచ్చినప్పుడు ఈ సృష్టి పైన ఇది ఎక్కడ అతిథి తారీఖు ఏది కూడా రాయలేదు అని చెప్తున్నారు బాబా. जैसे लक्ष्मी नारायण सती आदि में थे तो उनका भी संवत होना चाहिए. इनका फलाना संवत में राज्य था. లక్ష్మీనారాయణ సతీగా ఆదిలో ఉండేవారు, మరి వారికి కూడాను పీరియడ్, సంవత్సరం, ఏ సంవత్సరంలో వాళ్ళ రాజ్యం ఉండేది, ఫలానా సంవత్సరంలో అనేది రాయాలి కదా. అది కూడా ఎక్కడ క్లియర్గా లేదు. వైకుంఠము, సతీగం వాళ్ళ రాజ్యం ఉండేది అనేది ఉంది, కానీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు तिथि तारीख में तेलीदू. लक्ष्मी नारायण का भी संवत है और भी सबके अपने अपने संवत है. వాస్తవానికి లక్ష్మీ నారాయణది కూడా వాళ్ళ ఈరా ఉంది కదా, ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాళ్ళ జన్మ, వారి రాజ్యం నడిచింది. అలాగే అందరిది కూడా ఎవరిది వాళ్ళది ఈరా ఉంది అని చెప్తున్నారు బాబా.
गुरु नानक का भी लिखा होगा कि फलाने संवत में जन्म लिया, సంవత్ బిగర్ పతా నీ పడతా. గురు నానక్ గారు వచ్చారు, వాళ్ళది కూడా అతనిది కూడా రాసి ఉంటారు కదా, ఫలానా సంవత్సరంలో అతడు జన్మించారు అని. సంవత్సరము తెలియకుండా, సంవత్సరం రాయకుండా తెలియదు కదా ఎవరు ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యారు అని. लक्ष्मी नारायण ने सतयुग में राज्य किया, किस संवत से किस संवत तक गए तो भी 5000 वर्ष ही कहेंगे. లక్ష్మీ నారాయణ సతయుగంలో రాజ్యం చేశారు. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు చేశారు? ఎన్నాళ్ళు అయింది వాళ్ళ రాజ్యం నడిచింది అంటే 5000 సంవత్సరాలని చెప్పాను. ఎన్నాళ్ళు అయింది వాళ్ళ రాజ్యం గడిచిపోయి? లక్ష్మీనారాయణ రాజ్యం 5000 సంవత్సరాలు అయిపోయింది. గీతా జయంతిగా थोड़ा फर्क करना पड़ता है. గీతా జయంతి జరిగి ఎన్నాళ్ళు అయింది గీత చెప్పి బాబా అంటే, అది ఇంకొంచెం తేడా, 5000 దాటి వస్తుంది కదా. అంటే సతయుగం నుండి 5000 లెక్కేస్తే దానికి ముందే బాబా వచ్చి గీత చెప్పారు కదా. శివ జయంతి और గీతా జయంతి में फर्क नहीं. గీతా జయంతి అంటే అదే శివ జయంతి, ఈ రెండింటికి తేడా లేదు, రాదు. శివ బాబా రావడము, గీత వినిపించటం. కృష్ణ జయంతి కా ఫర్క్ పడేగా. కృష్ణ జయంతికి కొంచెం శివ జయంతి నుండి డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ. लक्ष्मी नारायण का वही संवत लिखना होगा, ये भी विचार सागर मंथन करना होता है. पब्लिक को ये कैसे बताए? లక్ష్మీ నారాయణది వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారు, ఎన్నాళ్ళు రాజ్యం చేస్తారు, ఆ సంవత్సరం కూడా రాయాలి. విచారసాగర్ మంథన్ చేయండి ఎవరికైనా దీనిపైన, ఎలా చెప్పితే అది వాళ్ళకి పడుతుంది, అర్థమవుతుంది అనేది మీరు మంథన చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. లక్ష్మీ నారాయణ కా క్యూ నీ సంవత్ దిఖాతే, విక్రమ్ సంవత్ దిఖాతే, బాకి విక్రమాజిత్ సంవత్ కహా. లక్ష్మీనారాయణ యొక్క ఈరా ఎందుకు లేదు, ఎక్కడ కూడా రాసి లేదు. విక్రమ సంవత్సరం అని చూపిస్తారు. అలాగే విక్రమాజిత్తులు కదా లక్ష్మీనారాయణులు. విక్రమాదిత్యుడు వికర్మలకి ఆధీనమయ్యేవారు, ద్వాపరయుగం నుండి స్టార్ట్ అయ్యారు, అందుకు విక్రమాదిత్య అని పేరు పెట్టుకున్నారు. లక్ష్మీనారాయణ విక్రమాజిత్తులు. మరి ఇది ఎందుకు చూపించరు ఈ సంవత్సరం అని అడగండి, అడిగి మీరు దాని వివరణ చెప్పండి. अभी तुम बच्चों को अच्छी तरह मालूम है, भारत की हिस्ट्री ज्योग्రఫీ नई दुनिया का संपत्ति भी दिखाना चाहिए. ఇప్పుడు పిల్లలు మీకు చక్కగా తెలిసి విషయాలన్నీ కాబట్టి భారతదేశం యొక్క చరిత్ర, భౌగోళికము, కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేది ఆ ఈరా చూపించాలి మీరు. नई दुनिया में राज्य था आदि सनातन देवी देवताओं का, तो उनका संबंध भी कहेंगे. हिसाब करेंगे तो उनको 5000 वर्ष हुआ, ये सिद्ध कर बताने से कल्प की आयु सिद्ध हो जाएगी और लाखों वर्ष जो लिखा है वो झूठा हो जाएगा. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. వాళ్ళ సంవత్సరము, వాళ్ళ యొక్క రాజ్యం యొక్క పీరియడ్ ఇలా ఎన్నాళ్ళు నడుస్తుంది, ఎన్నాళ్ళ క్రితం వాళ్ళ రాజ్యం ఉండేది అంటే 5000 సంవత్సరాల లెక్క వస్తుంది కదా. 5000 సంవత్సరాల పూర్వం వాళ్ళ రాజ్యం ఉండేది. ఇది నిరూపించి చెప్పారు అనుకోండి, కల్పయ్య కాయుష్ ఇంతే అనేది కూడా మనం నిరూపణ చేయగలము అని చెప్తున్నాడు బాబా. ఇంకా లక్షల లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ ఏదైతే రాశారు అదైతే అసత్యము అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు మనం లక్ష్మీనారాయణ ఫలానా టైంలో వచ్చి ఫలానా టైం వరకు రాజ్యం చేస్తారు ఇవి చెప్పేటప్పుడు శాస్త్రాల్లో రాసిన ఆయుష్ అసత్యం అనేది కూడా బయటపడుతుంది. ఏ బాతే బాప్ ఆకర్ సమझाते, जो मनुष्य सृष्टि का 20 रुपये सृष्टि के आदि मध्य को जानने वाला है. ఈ విషయాలు బాబాయి వచ్చి చెప్తూ ఉన్నారు. మానవ సృష్టికి 20 రూపాయలు, ఆది మధ్య అంత్యం ఏంటనే తెలిసిన వారు కాబట్టి అతడే వచ్చి చెప్తూ ఉన్నారు మనకు. लक्ष्मी नारायण की डिनाइस्टी को 5000 वर्ष हुआ और राम सीता को 3750 हुआ. फिर आगे उनकी डिनाइस्टी चली, फिर विक्रम संवत शुरू होता है. विक्रम राजा का जो संवत है वो भी राइट नहीं है, बीच में कुछ वर्ष गुम है, होना चाहिए 2500 वर्ष. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణ యొక్క వంశము నడిచి ఎన్ని రోజులైంది, లక్ష్మీనారాయణ యొక్క వంశం యొక్క హిస్టరీ జరిగిపోయి ఎన్ని రోజులైంది,
5,000 సంవత్సరాలు పాస్ అయిపోయింది కదా. అంటే లక్ష్మీనారాయణ వంశం ఎప్పుడు ఉండేది అంటే 5,000 సంవత్సరాల పూర్వము అని చెప్తాము కదా. అలాగే సీతారాములది ఎన్నాళ్ళ క్రితం ఉండేది, ఎంత ముందు 5,000 సంవత్సరాలు అని చెప్పాం కదా. సతీగం గడిచిపోవాలి కదా. అది 1250 సంవత్సరాలు తీసేస్తే మనము మిగిలింది 3750 సంవత్సరాలు అయింది సీతారాములు వచ్చి. ఆ 3750 సంవత్సరాల నుండి 1250 సంవత్సరాలు వాళ్ళ వంశం నడుస్తుంది, సీతారాముల వంశం కదా. తర్వాత నుండి విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే విక్రమాదిత్యుడు, రాజా విక్రమాదిత్యుడితో రాజుల పరిపాలన, సాధారణ రాజుల పరిపాలన స్టార్ట్ అవుతుంది. దేవతా రాజులు పోయి వాళ్ళ వంశం సాధారణ రాజుల పరిపాలన స్టార్ట్ అయ్యింది రాజా విక్రమాదిత్యుని దగ్గర నుండి. అంటే ఇప్పుడు రాజా విక్రమాదిత్యుని రాజ్యం స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి అంటే, ఎన్నాళ్ళ క్రితము స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తాం? 2500 సంవత్సరం కదా. 1250 మళ్ళీ 3750లో తీసేస్తే ఆ నెక్స్ట్ వెంటనే రాజా విక్రమాదిత్యుని యొక్క రాజ్యం స్టార్ట్ అవుతుంది. అంటే 2500 సంవత్సరాలు అయింది విక్రమాదిత్యుని యొక్క చరిత్ర నడిచి. కానీ అలా కరెక్ట్గా రాయలేదంట హిస్టరీలో, కొన్ని సంవత్సరాలు మాయం చేసేసారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. इस्लामी बौद्धिक कभी थोड़ा समय पीछे शुरू होता है, उन्होंने 2000 वर्ष से अपना संवत दिया है. ఇస్లామీ బౌద్ధి వీళ్ళది కూడా కొద్ది సమయం లేట్ అవుతుంది, కరెక్ట్గా 2500 అని చెప్పలేదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు బాబా అవి స్టార్ట్ అయ్యేటప్పటికి. అదైతే వాళ్ళ హిస్టరీలో 2000 సంవత్సరాల నుండి ఉంది ఇస్లామీ ఈ ధర్మాల యొక్క హిస్టరీ మనం చదువుకున్నట్లయితే ఆ హిస్టరీని మనం అబ్జర్వ్ చేస్తే 2500 సంవత్సరాల హిస్టరీ లేదు. ఇస్లాం ధర్మం నుండి తీసుకుని 2000 సంవత్సరాల చరిత్ర లెక్కకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇస్లాం ధర్మం వచ్చిన దగ్గర నుండి ఇతర ధర్మాలు ప్రారంభం అయ్యేటప్పటికే సాధారణ రాజులకు ఉంది కదా. అంటే రాజా విక్రమాదిత్యుంది 2500 సంవత్సరాలు, అందులో కొన్నాళ్ళు అయిపోయినాక అప్పుడు ఇతర ధర్మాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं हम सभी देवी देवता थे जो चक्र लगाकर अब ब्राह्मण बने. हिस्ट्री जोग्रफी अच्छी तरह समझानी है. మనము దేవీ దేవతలుగా ఉండే వాళ్ళము, చక్రం వేస్తూ జన్మల్లో వస్తే ఇప్పుడు బ్రాహ్మణులయ్యాము. ఈ హిస్టరీ జోగ్రఫీ చక్కగా ఎవరికైనా చెప్పాలి. ब्राह्मण से फिर देवता बनते. हिस्ट्री जोग्रफी समझते तो संवत भी समझना पड़े. బ్రాహ్మణుల నుండి ఇప్పుడు దేవతలు అవుతున్నాము. ఇక్కడ బాబా వినిపించే చరిత్ర భౌగోళికము మీకు అర్థమైనట్లయితే సంవత్సరాలు కూడా అర్థం కావాలి మీకు. सीढ़ी के चित्र में संवत लिखा हुआ है. भारत का संवत ही गुम हो गए, जो पूज्य थे उनका संवत ही गुम कर दिए. మెట్ల పరస చిత్రంలో ఈరా ప్రతి వంశంది సంవత్సరాలు రాయడం జరిగింది. భారతదేశం యొక్క హిస్టరీ అసలు మాయం చేసేసారు కదా. సత్యయుగం త్రేతాయుగం ఎక్కడుంది చెప్పండి హిస్టరీలో? వరల్డ్ హిస్టరీ అని ఏదైతే చదువుకుంటున్నారో అక్కడ ఆ వరల్డ్ హిస్టరీలో సత్యయుగం త్రేతాయుగం చరిత్ర, భారతదేశ యొక్క చరిత్ర లేదు, మాయమైపోయింది. అది శాస్త్రాల్లోకి వెళ్ళిపోయింది. దేవతలు ఉండేవారు, రాజ్యం చేసేవారు, ఇదంతా పురాణాలు కథలు శాస్త్రాల్లోకి మారిపోయింది. పిల్లలు చదువుకునే చదువుల్లో వచ్చిన హిస్టరీ ఈ ఇస్లాం ధర్మం వచ్చిన దగ్గర నుండి ఇది మాత్రమే ఉంది అన్నమాట. జో పూజ్ అంటే ఆ హిస్టరీలో కూడా తేడా ఉంది, ఇయర్స్ అని చెప్తున్నారు బాబా. విక్రమాదిత్యుని హిస్టరీ తీసుకుంటే 2500 అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటది, కానీ అది కొన్ని సంవత్సరాలు మైనస్ అయ్యే వాళ్ళు చెప్పిన దానిలో తగ్గించేశారు. ఇస్లాం ధర్మంది బౌద్ధ ధర్మంది 2000 అని కనిపిస్తుంది వాళ్ళ చరిత్ర ప్రకారంగా, 2000 దగ్గరలో, కానీ ఇంకా కొంచెం ముందు కూడా వచ్చి ఉంటారు కదా.
2500 అని చెప్పలేము. అలాని కొన్ని సంవత్సరాలు తేడాలోని ఇస్లాం ధర్మం ప్రారంభమవుతుంది. जो पूज्य थे उनका संवत ही गुम कर दिया, పూజారియం का संवत शुरू हो गया. పూజ్యుల యొక్క సంవత్సరాలు ఏవైతే నడిచాయో, పూజ్యులు మన భారతదేశంలో ఉన్నప్పుడు ఏదైతే సంవత్సరాలు నడిచాయో ఆ హిస్టరీ మాయం చేసేసారు. పూజారిల యొక్క హిస్టరీ ప్రారంభమైంది, అది మాత్రమే ఉంది హిస్టరీలో. देखो अशोका पिल्लर कहते, द्वापर में अशोक रहित तो कोई है ही नहीं. బాబా ఇప్పుడు హిస్టరీ జాగ్రఫీ నుండి ఇంకో పాయింట్కి వచ్చేస్తారు. అశోక పిల్లర్ అని ఉంది అంట, మరి ఎక్కడ చూపించారో బాబా చెప్తున్నారు. అశోక అనే పదం ఇక్కడ వాడడానికి లేదు. అశోక అంటే శోకరహితం. ద్వాపరయుగం నుండి లేనే లేరు శోకరహితంగా ఎవరు. अशोक पिल्लर तो आधा कल्प सत्युग त्रेता तक चलता है, उनकी ये महिमा है. అశోక పిల్లర్ అనేది సత్యుగం త్రేతాయుగంలో ఉంటుందని చెప్పచ్చు. దాని యొక్క మహిమ ఇది, అశోకగా ఉండే రాజ్యం. शोक पिल्लर की महिमा नहीं, यहाँ तो दुख ही दुख है. अशोक का होटल नाम रखा है परंतु है ही नहीं. శోక పిల్లర్ అనే ఎక్కడ మహిమ లేదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఉన్నది శోక పిల్లర్ అన్నారు కానీ అశోక పిల్లర్ అనే పేరే వర్తించదు. ఎందుకంటే ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది, శోకమే శోకం ఉండే ప్రపంచము. అశోక హోటల్ అని కూడా ఒకటి ఉందంట, అశోక అనే పేరుతో హోటల్, కానీ ఇక్కడ ఆ పేరే కరెక్ట్ కాదు. आधाकल्प क्षण भंगुर सुख को अशोक कह देते हैं, यहाँ अशोक कुछ है नहीं. అర్ధకల్పము ఉన్న క్షణభంగుర సుఖాలని అశోకము అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అశోక అనేది లేనే లేదు ఆ స్థితి అని చెప్తున్నారు బాబా. అందుకే అక్కడ రామాయణంలో కూడా రావణ్ యొక్క రాజ్యంలో అశోక వాటిక అని చూపించారు, కానీ ఎక్కడ ఉంటుంది అశోక వాటిక? అలా ఇక్కడ శోకం ఉన్న ప్రపంచంలో అశోక అనే పేర్లు, అశోక మార్గ, అశోక హోటల్, అశోక పిల్లరు పేర్లు పెట్టుకున్నారు, కానీ అది రైట్ కాదు అని చెప్తున్నారు బాబా. मांस मदिरा गंध खाते रहते, कुछ भी समझते नहीं कि हम दुखी कैसे हुए, कारण क्या है. మత్స్య మాంసాలు చెత్త తింటూ ఉంటారు మనుషులు, ఏమీ అర్థం కావట్లేదు మేము దుఃఖిగా ఎలా అయిపోయాము, కారణం ఏంటి అనేది అని చెప్తున్నారు బాబా. अभी तुम समझते ये बातें सुनेंगे वही जो कल्प पहले स्वर्ग में सुखी थे, जो वहां थे नहीं वो सुनेंगे भी नहीं. ఈ విషయాలు మీరు ఇప్పుడు వింటున్నారు. కల్ప పూర్వము స్వర్గంలో వెళ్ళి సుఖిగా ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు అనుభవించారో, బాబా చెప్తున్నారు వాళ్ళే ఈ జ్ఞానం వింటారచ్చు. ఎవరైతే స్వర్గంలో పాత్ర అభినయించడానికి రాలేదో వాళ్ళు ఇక్కడ వినడానికి అడుగు కూడా పెట్టరు. जिन्होंने भक्ति पूरी की होगी वो कुछ ना कुछ आकर शिक्षा लेंगे, नॉलेज को सुनकर लोग खुश होंगे. चित्र भी क्लियर है. ఎవరైతే భక్తి పూర్తి చేశారో, ద్వాపరయుగ నుండి ప్రారంభించి భక్తి కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి శిక్షణ తీసుకుంటారు. జ్ఞానం విని చాలా సంతోషం కలుగుతుంది అటువంటి వారికి. చిత్రాలు కూడా క్లియర్గా ఉన్నాయి, ఎవరికైనా అర్థం కావటానికి కూడా. సంవత్ బి లిఖా హువా హై, సంవత్సరాలు కూడా ఏ యుగం ఎన్ని, ఎవరి రాజ్యం ఎన్నాళ్ళు రాసి ఉంది మన చిత్రాలలో. బ్రహ్మ విష్ణు కా జన్మ भी तो यहाँ होना चाहिए, बाकी शंकर तो सूक्ष्म वतन का है और शिव है मूल वतन में. త్రిమూర్తి చిత్రాన్ని తీసుకుంటే అందులో బ్రహ్మ విష్ణు శంకరుడు, పైన శివ బాబా ఉన్నారు కదా. అందులో బ్రహ్మ మరియు విష్ణు ఈ ప్రపంచంలో జన్మ తీసుకుని వాళ్ళ చరిత్ర నడుస్తుంది. బ్రహ్మ అంటే శివ బాబా అడాప్ట్ చేసుకున్నారు, అప్పుడు బ్రహ్మ అతను. విష్ణు అంటే ఈ బ్రహ్మ సంపూర్ణమై మడి జన్మలో విష్ణుగా నారాయణుగా తయారై రాజ్యం మొదలు పెడతారు సత్యుగంలో. అదే శంకరుడిది ఈ లోకంలో పాత్ర అనేది లేదు, సూక్ష్మవతనం వరకే అతని రూపం ఉంటుంది.
ఇంకా శివ్ బాబా అంటే అతడు భగవంతుడు మూలవర్తనంలో పరంధామంలో ఉంటారు. सूक्ष्म मूल को भी जानते नहीं, इसलिए शिव शंकर को मिला दिया है. సూక్ష్మ లోకము మూల లోకం పరంధామ ఈ రెండు వేరు అనేది మనుషులకి తెలియదు. అందుకే ఈ సూక్ష్మ లోకంలో ఉన్న శంకరుణ్ణి పరంధామంలో ఉన్న శివుణ్ణి కల్పిస్తారు అక్కడ కథల్లో. शिव है परम पिता परमात्मा, शंकर है देवता, दोनों को मिला ना सके. శివుడు పరం పిత పరమాత్మ, అందుకే శివ పరమాత్మ నమః అంటారు కదా. శివాయ నమః లేదా శివ పరమాత్మ నమః. దేవత అనేది తగిలించరు. శివదేవత నమః అని ఎక్కడైనా విన్నారా మీరు? శివాయ నమః అనైనా అనేస్తారు కానీ దేవత అనే టైటిల్ తగిలించరు. కానీ శంకరుడికి దేవత, శంకర దేవతాయ నమః, బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అంటారు కదా. శివాయ నమః లేదా శివ పరమాత్మ నమః అంటారు. డిఫరెన్స్ ఉంది కదా. శివుడు పరమాత్మ, శంకరుడు దేవత, ఇద్దరిని ఒక్కటి అని కలపటానికే వీలు లేదు కదా అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चों को कितनी समझ मिली, कितनी नशा चढ़ता है, रात दिन यही तात लगी रही कि लोगों को कैसे समझावे. ఇప్పుడు పిల్లలకి ఎంత నశ అయిపోతుంది. రాత్రి పగలు మీకు చింత ఉండాలి, మనుషులకి ఎలా మేము చెప్పాలి జ్ఞానము అని. बेसमझ को ही समझाया जाता है. तुम समझते हो कि भारत पहले क्या था, फिर डाउनफॉल कैसे हुआ है. दुनिया तो समझते हमने बहुत उन्नति की है. బాబా చెప్తున్నారు తెలుగు తక్కువగా ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానము చెప్పాల్సి వస్తుంది కదా. మనము బాబా పిల్లలు అయిపోయాం కాబట్టి బాబా మనకి అర్థం చేయిస్తుంది. తెలుగు తక్కువ వాళ్ళం అంటే ఎవరికి ఫీలింగ్ రావట్లేదు కదా మేమేం తెలుగు తక్కువ వాళ్ళం అని. అర్థమవుతుంది కదా, నిజమే అనిపిస్తుంది కదా. జ్ఞానం లేదు కదా, ఎన్ని ప్రపంచ తెలివితేటలున్నా జ్ఞానం లేనంత వరకు తెలివి తక్కువ వాళ్ళమే మనం, ఎన్ని చదువులు చదువుకున్నా. బాబా చెప్తున్నారు ఇప్పుడైతే మీకు తెలివి జ్ఞానము అర్థమైంది. భారతదేశం మొదట ఎలా ఉండేది, ఇంత గొప్ప స్థితి ఇప్పుడు ఎలా డౌన్ఫాల్ అయిపోయింది, దిగిపోయింది అనేదంతా మీ బుద్ధిలో అర్థమైంది. ప్రపంచం అయితే డౌన్ఫాల్ అయ్యామనుకోవట్లేదు వాళ్ళు, చాలా ఉన్నతిలోకి వచ్చాం, డెవలప్ చేసుకున్నాం మేము అనుకుంటున్నారు, డెవలప్ అయ్యేమో అవుతున్నాం అనుకుంటున్నారు. आगे तो इतने बड़े महल बिजली आदि कुछ नहीं था, अभी तो बहुत उन्नति में जा रहा है. क्योंकि उन्होंने को तो ये पता ही नहीं कि ये आर्टिफिशियल झूठी है. सच्ची उन्नति तो सतयुग में थी, ये समझाना है. वे अपनी धुन में, तुम्हारी धुन अपनी ही है. పూర్వము ఇంత పెద్ద పెద్ద భవనాలు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ సౌకర్యాలు ఇవి లేవు కదా. ఇవన్నీ ఇప్పుడు చూసి చాలా ఉన్నతి వచ్చేసింది, అంటే చాలా డెవలప్ అయ్యా, అభివృద్ధిలో వచ్చాము అని అనుకుంటున్నారు మనుషులు. కానీ వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు, ఇదంతా ఆర్టిఫిషియల్, అసత్యమైన డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ కృత్రిమమైన డెవలప్మెంట్. బాబా చెప్తారు కదా ఎంత పెద్ద పెద్ద భవనాలు ఏవి కడుతున్నారు, ఇన్ని అంతస్తులు, పేక ముక్కలు పేర్చినట్టే ఉంటున్నాయి కదా చూడ్డానికి కూడా. అలాగే పడిపోతాయి కూడా, పేక ముక్కలు పడినట్టే అలా కూలిపోతూ ఉంటాయి భూకంపాలు, వరదలు వీటిలో. మరి ఆర్టిఫిషియల్ ఉన్నతి కదా ఇది, సత్యమైన ఉన్నతి సతీగంలో ఉండేది అని చెప్తున్నారు బాబా. ఏ సంజానా హే, కాబట్టి ఇది మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ధునిలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి వైపు వెళ్తున్నాం, మేము స్వర్గంలో ఉన్నాము, మాకు సౌకర్యాలు ఉన్నాయి అని. కానీ మీ ధునిలో మీరున్నారు, ఇదంతా ఆర్టిఫిషియల్, ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవ్వాలి, ఇది మీ ధుని, మీ లక్ష్యం. तुमको खुशी है तो विश्व का बेड़ा जो डूबा हुआ था उनको हम बाबा की नॉलेज द्वारा सेल्वेज कर रहे हैं. మీ ఖుషి మీకు, వాళ్ళ ఆ తాత్కాలిక అల్పకాలిక మాయా వైభవాలను అనుభవించడంలో వాళ్ళ ఖుషి వాళ్ళది, మీ ఖుషి మీకుంది. ఏమని, విశ్వము అనే నావ, ప్రపంచం యొక్క నావ మునిగిపోతున్న దాన్ని బాబా యొక్క జ్ఞానం ద్వారా సెల్వేస్ చేస్తున్నాం, రక్షిస్తున్నాం, రక్షక దళమయ్యాము అని ఖుషి ఉందా?
अब बाबा हमें సత్యనారాయణ की कथा व अमर कथा फिर से सुनाते हैं దీనికోసం ఈ నావ తీరానికి చేరడం కోసం మునిగిపోతున్న ప్రపంచము అనే నావ తీరానికి చేరడం కోసం సత్యనారాయణ కథ ఇది మురళి ఏంటి సత్యనారాయణ కథ ఈ మురళి ఏంటి అమర కథ మళ్ళీ వినిపించడానికి బాబా వచ్చారు అందుకే ఆ కథ చెప్తే పూజ చేసి ఆ కథ వ్రతము చేస్తే మునిగిపోయిన నావ బయటకు వచ్చేసింది లేదా నావలో ఖాళీ అయిపోయిన సంపదలన్నీ వచ్చేసాయని చెప్తారు కథలో రియల్ గా ఇది ప్రపంచం అనే నావ మునిగిపోయింది ఇది బయట తీరానికి వస్తుంది ఇప్పుడు బాబా చెప్పే ఈ కథ వింటూ మనం పవిత్రంగా తారయ్య వ్రతం తీసుకోవటం వలన भक्ति मार्ग में तो अनेक कथाएं सुनाते हैं तुम समझते कि वे सब झूठी कथाएं जिससे कोई फायदा नहीं భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేసి వినిపిస్తున్నారు అవన్నీ అసత్య కథలు ఎన్నో విన్నాము కానీ లాభమేమీ లేదు ఏ శాస్త్రాది పడితే ఆయే ఫిర్ भी सृष्टि तो तम प्रधान होती ही जाती है ఎన్ని చదివేం శాస్త్రాలు జన్మ జన్మలు అయినా సృష్టి తమ ప్రధానం అవుతూనే వచ్చింది కదా లాభమేమీ కనిపించలేదు సీటీ ఉత్తరితే ఫాయిదా క్యా హువా ఎట్లా దిగిపోతూనే వచ్చా लाभमें లేదు सिख लोगों का भी सिख लोगों का भी मेला लगता है वहाँ तालाब में स्नान करते हैं సిక్ లోగులు కూడా మేళా జరుగుతుందంట సంవత్సరంలో ఒకసారి మేళా జరుగుతుంది అది అమృత్సర్లో వాళ్ళ యొక్క బీడ్ జనాలందరూ వెళ్తారు గురుద్వారాలో అక్కడ అక్కడ చెరువు ఉంటుందన్నమాట ఆ చెరువులో అందరూ స్నానాలు చేస్తారంట సిక్కలు वो गंगा जमुना आदि को नहीं मानते हैं कुंभ के मेले पर सिख लोग नहीं जाते वो अपने तालाब पर जाते होंगे उनका फिर खास प्रोग्राम होता है कभी उनको साफ करने भी जाते सतयुग में तो ये बातें होती नहीं है सतयुग में तो नदियां आदि बिल्कुल साफ हो जाएगी బాబా చెప్తున్నారు సిక్కులు అంటే తెలుసు కదా పంజాబీలు అంటాము సిక్కులు అంటాము వాళ్ళు గంగా యమున ఇక్కడ కుంభమేళాలు జరిగినప్పుడు స్నానాలకు వెళ్ళారంట దాన్ని వాళ్ళు మాన్యత ఇవ్వరు దానికి వాళ్ళది వాళ్ళు వేరేగా స్నానం చేసే చెరువు వేరేగా ఉంటది అనమాట అమృత్సర్లో ఆ చెరువులోనే స్నానం చేస్తారు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ పెట్టుకుంటారు ఆ ప్రోగ్రామ్ టైంలో అందరూ దర్శించడానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తారు దాంతో పావనం అవుతున్నా అని అనుకుంటారు వాళ్ళు మళ్ళీ మధ్య మధ్యలో ఆ చెరువుని క్లీన్ చేయటానికి కూడా సేవ కోసం వెళ్తారంట సిక్కులు ఆ చెరువుని క్లీన్ చేస్తూ మళ్ళీ నింపటము అలా సత్యంగా అలా ఉంటుందా చెరువులు క్లీన్ చేసుకోవాలి నదులు క్లీన్ చేసుకోవాలి పూర్తి క్లీన్ గా ఉంటాయి అక్కడ నదీ జలాలు అని చెప్తున్నారు బాబా నిజంగా దృశ్యం కనిపిస్తుంది కదా వింటుంటే वह कभी गंगा जमुना में गंद किचरा नहीं पड़ता गंगा यमुना नदी అక్కడికనే ఉంటది సత్యగలం కదా కానీ చెత్తే కనిపించదంట నదిలో वहां के गंगा जल और यहाँ के गंगा जल में रात दिन का फर्क है అక్కడ ఉండే గంగా జలం ఏంటి ఇక్కడ ఉండే గంగా జలం ఏంటి రాత్రి పగలుకున్న తేడా ఉంది అది చూడండి ఋషికేశ్ నుండి వస్తుంది గంగా జలం కదా ఇంకా పైనుండి వస్తుంది కానీ ఋషికేశ్ వరకు మనం చూస్తే చాలా క్లీన్ గా ఉంటది వాటర్ ఆ కింద నుండి హరిద్వార్కి వచ్చేస్తుంది ఋషికేశ్ నుండి హరిద్వార్ వచ్చేటప్పటికి చెత్తగా ఉంటది డెడ్ బాడీస్ ఏమేమి చెత్త అంతా నదిలోని తేలుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ చెత్తగా ఉన్న నీళ్ళ దగ్గర అక్కడ మరి గంగా దేవికి ఆరతి కూడా ఇస్తుంటారు హరిద్వార్లో అదే ఋషికేశ్ లో చూస్తే క్లీన్ గా ఉంటదంటే సూది పడినా కూడా కనిపిస్తుంది కింద మనకి ఇక్కడ అలా ఉంది అంటే అంటే ఇక్కడ ఉన్న జలాలు కూడా సత్యగంలో అంతటా ఎక్కడికి వెళ్ళినా అన్నది క్లీన్ గా ఉంటది ఇంకా క్లీన్ గా ఉంటది అనమాట इंत तेड़ा ఉంటుంది ఇక్కడ నదీ జలాలకి అక్కడ నదీ జలాలకి यहाँ तो बहुत किचड़ा पड़ता है वहाँ तो हर एक चीज फर्स्ट क्लास होती ఇక్కడ చాలా చెత్త పడేస్తూ ఉంటారు నదుల్లో చెత్త ఉంటుంది కానీ సత్యగల ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అని చెప్తున్నారు బాబా
तुम बच्चों को अब बहुत खुशी है कि हमारी राजधानी ऐसी हो कि हम फिर से 5,000 वर्ष बाद श्रीमत पर स्वर्ग की स्थापना कर रहे हैं పిల్లలకి ఇప్పుడు చాలా ఖుషి ఉంది కదా మా రాజధాని ఇటువంటిది స్థాపన అవుతుంది 5,000 సంవత్సరాల తర్వాత శ్రీమతంపై నడుస్తూ మేము మా కోసం స్వర్గం యొక్క స్థాపన చేసుకుంటున్నాం కదా ఎవరో మనకి చేసి ఇవ్వరు కదా नाम ही है स्वर्ग వైకుంఠ जिसमें లక్ష్మీ నారాయణ का राज्य था ఎందుకంటే నరకంగా తయారు చేసింది మనమే మళ్ళీ ఇప్పుడు మనమే స్వర్గ స్థాపన చేయాలి చేసుకోవాలి కానీ మనకు మనం చేయలేం బాబా శ్రీమతం ఇస్తున్నారు ఆయన గైడెన్స్ లో మనము స్వర్గ స్థాపన చేస్తున్నాము దాని పేరే స్వర్గము వైకుంఠము లక్ష్మీనారాయణ రాజ్యము అనేవారు కదా శాంతిధామ్ అథవా నిర్వాణ ధామ్ ఏకీ హే మళ్ళీ శాంతిధామం వేరు స్వర్గం వేరు అది భూమి మీద ఉంటది స్వర్గం అనేది శాంతిధామము నిర్వాణ ధామము పరంధామం ఇవన్నీ ఒకటే పైన ఉంటుంది ఆత్మలే ఉంటాయి అక్కడ శరీరాలు ఉండవు तुम जानते कि हम शांति धाम में कैसे रहते ऊपर में शिव बाबा फिर ब्रह्मा विष्णु शंकर फिर देवताओं की माला फिर क्षत्रिय वैश्य शूद्र निराकारी जड़ से आत्मा नंबर बार ఆతి రీతి హే శాంతి ధామంలో మన ఆత్మలు ఎలా ఉంటాము అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా కోర్స్ వినేటప్పుడు కూడా ఆ చిత్రంలో ఫస్ట్ పరంధామ యొక్క పరిచయం అయితే మీకు తెలిసింది కదా అది పైన ఉండే లోకం శివ బాబా అక్కడ ఉంటారు మన నివాసం అక్కడే దానికన్నా కిందకి వస్తే సూక్ష్మలోకం బ్రహ్మ విష్ణు శంకరపురి చూపించటం అయింది ఇంకా కిందకు వస్తే సత్యుగం సృష్టిలో ప్రారంభం సత్యుగం దేవతల యొక్క మాల ఇంకా కిందకు వస్తే దేవతల నుండి క్షత్రియ వైశ్య శూద్ర ఇలా అయిపోతూ వచ్చాయి నిరాకారి వృక్షం పరనామంలో ఉంటుంది కదా నిరాకారి ఆత్మలు ఒక చెట్టు ఆకారంలో అక్కడ నుండి నంబర్ వారీగా ఎవరు ఎప్పుడు రావాలప్పుడు దిగి వస్తూ ఇలా క్షత్రియ వైశ్య శూద్ర వర్ణంలోకి వచ్చేసాము जो सतयुग में आने वाले नहीं वे पढ़ने के लिए कभी आएंगे नहीं సత్యుగంలో వచ్చే పాత్ర ఎవరికైతే ఉండదో వాళ్ళు ఈ చదువుకోవటానికి ఎప్పుడు రారు అని చెప్తున్నారు బాబా మనం ఎంత చెప్పినా వాళ్ళకి అది తగ్గలేదు हिंदू धर्म ही जैसे अलग हो पड़ा है किसको पता नहीं कि आदि सनातन देवी देवता धर्म था वो धर्म कैसे और कब स्थापन हुआ किसको पता नहीं है हिंदू धर्म में వేరైపోయింది మానవుల దృష్టిలో ఎవరికి తెలియదు ఆది సనాతన దేవీ దేవత ధర్మం అసలు అది ఉండేది ఆ ధర్మంలో ఉండేవాళ్ళం మనం అది ఎలా ఉండేది ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు ఎవరికి చరిత్ర తెలియదు భారతీయుల యొక్క ధర్మం కోసము మనకు తెలుసు కదా సంగమ యుగంలో స్థాపన చేశారు సత్యుగం రాకముందు భగవంతుడు వచ్చి స్థాపన చేశారు దేవీ దేవత ధర్మం స్థాపన అయింది तुमको ये नॉलेज अब दी गई है कि दूसरों को भी समझा ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం మనకి ఇచ్చారు మీది ఇది ధర్మం మీరు ఇతరులకు కూడా వెళ్ళి చెప్పండి ఈ విషయాలు అని चित्र तो बहुत सहज है कोई को भी समझा सकती है कि इन्होंने ये राज्य कब और कैसे लिया और कितना समय तक राज्य किया చిత్రాలు కూడా చాలా సహజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా తయారయ్యాయి అవి చూపించి ఈ లక్ష్మీనారాయణ రాజ్యము ఎప్పుడు నడిచింది ఎలా వాళ్ళకి దొరికింది ఈ రాజ్యం ఎన్నాళ్ళ వరకు వాళ్ళు రాజ్యం చేశారు ఈ విషయాలన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అని చెప్తున్నారు బాబా రామ్ सीता का भी होना चाहिए कि फलाने संवत से फलाने संवत तक इन्होंने राज्य किया पीछे फिर पतित राजा शुरू हो जाते सीतारामల వాళ్ళ ఇయర్ కూడా చెప్పాలి మీరు ఫలానా సంవత్సరం నుండి ఫలానా సంవత్సరం వరకు మళ్ళీ సీతారాముల రాజ్యం నడిచింది ఆ తర్వాత నుండి పతిత రాజులు ప్రారంభమయ్యారు సింగల్ కిరీటాలు ఉండే రాజులు ये देवताएं ही मुख्य जिनकी पूजा होती है वास्तव में महिमा सारी एक पूजा की होनी चाहिए దేవతలు ముఖ్యమైన వారు అన్ని ధర్మాలలోకి దేవత ధర్మం ముఖ్యమైనది వారికి పూజలు చేస్తున్నాం మనం వాస్తవానికి పూజ కూడా ఒక్క శివబాబాకే జరగాలి నిజంగా చెప్పాలంటే ఎవరైతే జన్మలో రాకుండా ఉండిపోతున్నారో ఒక్కరు భగవంతుడు పరమాత్మ అంటే అతని పూజ జరగాలి
भक्ति मार्ग में तो सबको पूजते रहते, अपनी अपने समय पर हर एक की महिमा होती. భక్తి మార్గంలో అందరినీ పూజ చేసేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ సమయంలో వాళ్ళ వాళ్ళ మహిమ జరుగుతుంది ప్రతి ఒక్కరిది. मंदिरों में जाकर पूजा आदि करते, परंतु उनको जानते बिल्कुल ही नहीं. अभी तुम समझते तो सुनकर खुश होते, तब तो सेंटर्स खोलते हैं. మందిరాలలో వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు, కానీ అతని పరిచయం అస్సలు తెలియదు. భగవంతుడు ఎవరు, దేవతలు పూజిస్తారు, దేవతల పరిచయం తెలియదు. ఇప్పుడు మీరు ఇవన్నీ ఎవరికైనా వివరించి చెప్తే చాలా సంతోషం కలుగుతుంది వాళ్ళకి. ఎప్పుడూ తెలియని విషయాలు ఎవరు మాకు చెప్పలేదు, అలాంటి రహస్యాలు ఎన్నో తెలుస్తున్నాయి కదా అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే కదా సెంటర్స్ ఎన్ని ఓపెన్ అవుతూ వచ్చాయి. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కలిగిందో ఇది మాలా 10 మందికి తెలిస్తే బాగుంటుందండి, రండి మేము ఏర్పాటు చేస్తాం పిలిచి మరి పెట్టించుకుంటూ ఉంటారు కదా సెంటర్స్. समझते कि इस नॉलेज से हम सो देवता बनेंगे, అర్థమవుతుంది కదా మనం చెప్తుంటే. ఈ జ్ఞానం వింటే మేము దేవతలు అవుతాము అని అర్థమవుతుంది. అందుకే ఇంట్రెస్ట్ చూపించి సెంటర్స్ ఓపెన్ చేయించుకుంటూ ఉంటారు. बाप ने गरीबों को आकर शाहूकार बनाया. बाप आकर बच्चों को समझाते, बच्चे फिर औरों को समझाकर उनका भाग्य खोले. బాబా పేద పిల్లలకు వచ్చి ధనవంతులుగా తయారు చేశారు. బాబా వచ్చి పిల్లలకు చెప్తున్నారు ఈ విషయాలన్నీ. పిల్లలు వెళ్ళి ఇతరులకు చెప్పి వాళ్ళ భాగ్యాన్ని కూడా మీరు తెరిపించాలి అని చెప్తున్నారు బాబా. నేను బాగున్నాను కదా, నేను ఖుషిగా ఉన్నాను, జ్ఞానం విన్న తర్వాత నాకు బాగుంది కాదు, ఇతరులు భాగ్యాన్ని కూడా తెరిపించండి. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी अभी तुम बाप द्वारा सुनते हो, वो समझने से तुम सब कुछ जान जाते. ప్రపంచ చరిత్ర భౌగోళికం ఏంటనేది బాబా ద్వారా వింటున్నారు మీరు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అన్నీ మీకు అర్థమైపోయినట్టే. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी तो जरूर वर्ल्ड का रचयिता 20 रुपये सुनाएंगे, वही नॉलेजफुल है, वो है निराकार शिव. देहधारी को भगवान रचयिता कह नहीं सकते, निराकार ही सभी आत्माओं का पिता है. वो बैठ आत्माओं को समझाते, मैं परम नाम में रहने वाला हूँ, अभी मैं इस शरीर में आया हूँ, मैं भी आत्मा हूँ, मैं बीज रूप नॉलेजफुल होने के कारण तुम बच्चों को समझाता हूँ. ప్రపంచమే యొక్క చరిత్ర భౌగోళికము చెప్పాలంటే ఈ ప్రపంచానికి రచయిత ఎవరో, బీజము ఎవరో ఈ ప్రపంచానికి అతడే చెప్పాలి. అతడే నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడు. ఎవరు అతడు? నిరాకారుడు, శివుడు. దేహధారులు కాదు కదా భగవంతుడు లేదా రచయితని, శరీరం ఉండేవారిని అనడానికి లేదు. నిరాకారుడే, ఆత్మలందరికీ తండ్రి, ఆత్మలకు కూర్చొని చెప్తున్నారు ఈ జ్ఞానం. అతడు పరంధామంలో ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు? ఆత్మలకు కూర్చొని నేను పరంధామంలో ఉంటాను, ఇప్పుడు నేను ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వచ్చాను, నేను కూడా మీలాంటి ఒక ఆత్మ రూపమే, కానీ నేను బీజ రూపుడను, జ్ఞాన సాగరుడును అయిన కారణంగా పిల్లలకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాను అని చెప్తున్నారు బాబా. ఇస్మి ఆశీర్వాद कृपा आदि की कोई बात नहीं, ना अल्पकाल सुख की बात है. अल्पकाल का सुख तो लोग दे देते हैं, एक को कुछ फायदा हुआ तो बस नाम चढ़ जाता है. तुम्हारी प्राप्ति तो 21 जन्म के लिए, सो तो सिवाय बाप के ऐसी प्राप्ति कोई करा ना सके. 21 जन्मों के लिए निरोगी काया कोई बना ना सके. బాబా చెప్తున్నారు ఇక్కడ, రోజు వస్తే ఏదో బాబా ఆశీర్వదించేస్తారు, కృప చూపించేస్తారు. నా దగ్గర కృప ఆశీర్వాదాల విషయం లేదు అని చెప్తున్నారు బాబా. ఉంటాయి ఆశీర్వాదాలు, మీరు సేవ చేస్తే ఆటోమేటిక్గా బాబా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. మీరు ఇది నేను ఆచరించాలని ఆచరిస్తే బాబా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అంటే చెయ్యండి, ఆశీర్వాదాలు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతేగాని తల మీద చేయి పెట్టి నేను ఆశీర్వదించి చేయను అంటున్నారు బాబా. అది అల్పకాల సుఖం అయిపోతుంది కదా. ఎవరు ఆశీర్వదించారు, మనకి ఆశీర్వాదం దక్కింది, ఫలించింది, అది అల్పకాల సుఖం. అంటే పిల్లలు లేరు అనుకోండి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆశీర్వదించారు, పిల్లలు పుట్టారంటే అది అల్పకాల సుఖం, అల్పకాల ప్రాప్తులు. బాబా చెప్తున్నారు ఇక్కడైతే, అక్కడేంటి గురువుల దగ్గర వెళ్ళి అల్పకాల సుఖము, అల్పకాల కోరికలు పూర్తయిపోతే వాళ్ళ ఆశీర్వాదంతో మాకు ఈ ప్రాప్తి దొరికిందని ఇంకా అలా అలా వాళ్ళ పేరు
పెరిగిపోతుందన్నమాట. చాలా మంది శిష్యులు తయారైపోతూ ఉంటారు వినేవాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. 21 జన్మల ప్రాప్తి ఇది. ఇక్కడ అల్పకాలిక కోరికలు తీర్చుకునే విషయం లేదు. జనాలు కూడా అలా పడిరారు. 21 జన్మల ప్రాప్తి తయారవడానికి అంత స్థిరంగా కూర్చొని విని ఆచరించటం అంటే క్వాలిటీ. అందుకే బాబా చెప్పారు కదా, దేవతలుగా ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళే ఇప్పుడు వింటారు. బాబా చెప్తున్నారు అల్పకాల సుఖం మనుషులు కూడా ఇచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. మనుషులు కూడా ఇవ్వగలరు అల్పకాల సుఖాలు. బాబా చెప్తున్నారు ఈ 21 జన్మల సుఖం ఏదైతే ఉందో, ప్రాప్తి ఏదైతే ఉందో, అది బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. 21 జన్మల వరకు మన యొక్క కాయ శరీరం నిరోగిగా बाबा तप्पा इंकेवरू तैयार చేయలేరు. भक्ति मार्ग में मनुष्यों को थोड़ा भी सुख मिलता है तो खुश हो जाते हैं। यहाँ तो 21 जन्म के लिए प्रारब्ध पाते तो भी बहुत है जो पुरुषार्थ नहीं करते। భక్తి మార్గంలో కొంచెం సుఖం దొరికిన ఏ గురువు దగ్గరికి వెళ్ళాము, ఏ దేవిని పూజించాము, కోరికలు తీరిందంటే ఎంత సంతోషపడిపోతారో, చాలా ప్రాప్తి పొందేసినట్టు. ఇక్కడైతే 21 జన్మల ప్రాప్తి పొందుతున్నారు మీరు. ఇది జ్ఞానం వింటున్నారు, యోగం చేస్తున్నారు దీని ద్వారా. కానీ చాలా మంది పిల్లలు అర్థం కావట్లేదు, అది పురుషార్థం చెయ్యట్లేదు అని చెప్తున్నారు బాబా. పిల్లలై కూడా उन्होंने तकदीर में नहीं है, तदबीर तो सभी को एक समान ही कराती. వాళ్ళ అదృష్టంలో లేదంతే. మరి పురుషార్థం చేయట్లేదు అంటే, పురుషార్థం అంటే కృషి, నినాదాన్ని ఆచరించటం. పురుషార్థం అయితే అందరితో ఒకే సమానంగా చేయిస్తున్నారు బాబా. అయినా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదంటే వాళ్ళ అదృష్టం అని చెప్పాలి కదా. उस पढ़ाई में तो कभी अलग टीचर भी मिल जाते। ये तो एक ही टीचर है, बल तुम खास बैठ समझाते होंगे, लेकिन नॉलेज तो एक है, सिर्फ हर एक के उठाने पर मदार है. లౌకిక చదువులో అయితే వేరు వేరు టీచర్స్ ఉంటారు, ఇక్కడైతే ఒకరే టీచర్ కూడా మనకి చదివించేవారు, పురుషార్థం చేయించేవారు, గైడ్ చేసేవాళ్ళు. అక్కడైతే రకరకాల టీచర్స్ ఉంటారు కదా, ఎంతో మంది టీచర్స్ ఉంటారు గైడ్ చేసేవాళ్ళు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఈ చదువులో ఏంటంటే బాబా ఒక్కరే టీచరు, ఒకే విషయము ఒకే మురళి ద్వారా అందరికీ ఈ చదువు చెప్తారు. కాకపోతే కొంతమందికి ప్రత్యేకంగా అక్కీలు టైం తీసి, ఈ టైంలో వీలు కాదు కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేము వచ్చే టైంలో చెప్పండి అంటే అక్కీలు కూర్చొని చెప్తూ ఉంటారు కదా. కానీ జ్ఞానం అయితే ఒకటే కదా, బాబా ఇచ్చిన జ్ఞానమే కదా, అక్కీలు కూడా చెప్తారు. కేవలం ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని ఆచరించే దాని మీద ఆధారం ఉంటుంది. ये भी एक कहानी है जिसमें सारा राज आ जाता है. बाबा सत्यनारायण की कथा सुनाते हैं. బాబా సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. హిస్టరీ జాగ్రఫీ చదువు అంటున్నారు బాబా, కథ కూడా ఇది. దీనిలో అన్ని రహస్యాలు వచ్చేస్తున్నాయి చూడండి. तुम अंगे अखरे तीती तारीख सब सुना सकते. कोई कोई सत्यनारायण की कथा सुनाने वाले नामी ग्रामी होंगे, उनको सारी कथा कंठ हो जाती है. तुम फिर ये सच्ची सत्यनारायण की कथा कंठ कर लो, बहुत सहज है. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా ఈ డేట్ కూడా డేట్లతో సహా చెప్పొచ్చు ఈ కథ. కొంతమంది సత్యనారాయణ కథ వినిపిస్తారు లౌకికంలో, వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందుతారు, ఫేమస్ అయి ఉంటారు. కొంతమంది కథ కంఠస్థ చేసేస్తారు, జాగాలో వెళ్ళి అనేక ప్రదేశాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. మీరు కూడా ఈ సత్యమైన సత్యనారాయణ కథ కంఠస్థ చేసేయండి. నారాయణ రాజ్యం ఉండేది, అప్పుడు అతనిలో గుణాలు ఏంటి, అతని రాజ్యంలో ప్రజల యొక్క గుణాలు ఏంటి, మళ్ళీ ఎలా డౌన్ఫాల్ అయిపోయారు, మాయ ఎలా వచ్చేసింది అందరు, ఇదంతా కథ. మీరు కూడా కంఠస్థ చేసేయని చెప్పండి, చాలా ఈజీ, కష్టమేం లేదు దీనిలో అంటున్నారు బాబా. बाप पहले तो कहते हैं मन मना बो, फिर बैठ हिस्ट्री सुनाओ. इन लक्ष्मी नारायण को तो समझ बता सकते हो ना, आओ तो हम आपको समझे कि बाप कैसे संगम युग पर आता है. ब्रह्मा तन में आकर सुनाते किसको, ब्रह्मा मुख वंशावली को, जो फिर देवता बनते. 84 जन्मों की कहानी है, ब्राह्मण सो देवता बनते. బాబా చెప్తున్నారు మొట్టమొదట మన మనస్సు బాబా యందు పెట్టండి అనేది నేర్పించండి.
ఆ తర్వాత కథ లేదా హిస్టరీ చెప్పండి. దేవతల యొక్క కథ. లక్ష్మీనారాయణల సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు? రండి. బాబా సంగమిగలు ఎలా వచ్చారు, ఎలా స్థాపన అయింది లక్ష్మీనారాయణ రాజు చెప్తాం, కూర్చోండి అని చెప్పండి. భగవంతుడు శివబాబా బ్రహ్మ తనలో వచ్చి వినిపిస్తున్న విషయాలు ఇవి. ఎవరికి వినిపిస్తున్నారు? బ్రహ్మ ముఖవంశవలిగా బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకు వినిపిస్తున్నారు. వాళ్ళే తర్వాత సతీగం నుండి దేవతలుగా తయారవుతారు. ఈ 84 జన్మల కథ ఇది. पूरी नॉलेज है, ये सुनकर फिर बैठकर रिपीट करो तो बुद्धि में सब आ जाएगा कि हम देवता थे, फिर ऐसे चक्र लगाए, ये है सत्यनारायण की कथा. పూర్తి జ్ఞానం బాబా మనకు వినిపిస్తున్నారు. ఇది విని తర్వాత రిపీట్ చేసుకోండి కూర్చొని. ఎప్పుడైతే బుద్ధిలో మీకు వస్తుందో మేము దేవతలుగా ఉండేవాళ్ళం, ఇలా ఇలా చక్రంలో దిగిపోయామని రిపీట్ చేసుకుంటే ఇవన్నీ బుద్ధిలో వస్తాయి. ఇదే సత్యమైన నారాయణ సత్యనారాయణ కథ. कितने सहज है, कैसे राज्य लिया, फिर कैसे गवाया, कितने समय राज्य किया. ఈ కథ సారం ఏంటి? లక్ష్మీనారాయణలు ఎలా రాజ్యం తీసుకున్నారు, ఎక్కడి నుండి, ఎన్నాళ్ళు రాజ్యం చేశారు, మళ్ళీ ఎలా వాళ్ళ రాజ్యం పోగొట్టుకున్నారు. ఇదే కథ. लक्ष्मीनारायण और उनका कुल घराना था ना, सूर्यवंशी घराना, फिर चंद्रवंशी घराना, फिर संगम पर बाप आकर शूद्रवंशियों को ब्राह्मण वंशी बनाते हैं. లక్ష్మీనారాయణ వంశము అంటాం కదా, సూర్యవంశం, తర్వాత చంద్రవంశం, సీతారాముల రాజ్యం. సంగమయుగంలో వచ్చేటప్పటికి శూద్ర వంశంలో ఉన్నాం మనం, కలియుగ చివరిలో. అప్పుడు బాబా వచ్చి బ్రాహ్మణ వంశీగా తయారు చేస్తున్నారు మనల్ని. ये सच्ची सच्ची कथा तुम सुन रहे. सत्युग में लक्ष्मी नारायण के हीरे जवाहरों के मेल थे. अभी तो क्या है, बाप ने ये तो कथा सुनाई है ना. సత్యయుగంలో లక్ష్మీనారాయణల వజ్ర వైడూర్యాల మహల్లు ఉండేవి. ఇప్పుడు ఏముంది దాంతో పోల్చుకుంటే చెప్పండి? బాబా చెప్తారు కదా, రాళ్ళు రప్పలు. ఇల్లు దేంతో కడతారు? మట్టి, రాళ్ళు, ఇనుము. అక్కడ బంగారు భవనాలు ఉండేవి కదా. బాబా వచ్చి ఈ కథ అంతా వినిపించేది కదా మనకి. బంగారం అంతా ఖాళీ అయిపోయింది, రాళ్ళు రప్పలు మిగిలి. ఇప్పుడు ఈ కథ రోజు వింటుంటే మళ్ళీ బంగారం గనులు నిండింది భారతదేశంలో. अब बाप कहते कि मुझे याद करो तो खाद निकल जाएगी. जितना खाद निकलेगी उतना उतना ऊंच पद पाएंगे. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీ ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగిపోయి మీరు అంత ఉన్నత పదవికి వెళ్ళిపోతారు. ఎంత తుప్పు తొలగుతుంటే అంత पदवी उन्नतम అవుతూ ఉంటుంది మీది. नंबर बार समझते हैं. बाबा जानते हैं कि कौन कौन अच्छी रीति बुद्धि में धारण कर सकते हैं. समझाने में कोई तकलीफ नहीं, बिल्कुल सहज है. నంబర్ వారీగానే ఈ విషయాలు అర్థమవుతున్నాయి. బాబాకి తెలిసి ఎవరెవరు బాగా అర్థం చేసుకుని బుద్ధిలో గుర్తు పెట్టుకుని ఇతరులకి చెప్పగలరు అని. చెప్పే సబ్జెక్ట్ ఎవరికైనా జ్ఞానం చెప్పటం అనే సబ్జెక్ట్ అయితే కష్టమైంది ఏం కాదు, చాలా సహజమైంది అని చెప్తున్నారు బాబా. मनुष्य से देवता बनना तो मशहूर है. घड़ी घड़ी यही सत्यनारायण की कथा सुनाते रहो. वो है झूठी, ये है सच्ची. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యారు అనేది ప్రసిద్ధి చెందిన కథ ఇది. గడియ గడియకు ఇది సత్యనారాయణ కథ చెప్తూ ఉండండి. ఎవరికైనా అక్కడ అసత్యమైన కథలు చెప్తారు, ఇది సత్యమైన కథ. सेंटर पर भी सत्यनारायण की कथा सुनाते रहो व मुरली सुनाते रहो तो बहुत सहज है, कोई भी सेंटर चला सकते. परंतु फिर लक्षण भी अच्छे चाहिए. एक दो में लून पानी नहीं होना चाहिए. आपस में मीठे होकर नहीं चलते तो आबरू गंवाते हैं. సెంటర్లో సత్యమైన సత్యనారాయణ కథ చెప్తూ ఉండండి వచ్చే వాళ్ళకంటే, మురళి వినిపిస్తూ ఉండండి. చాలా సహజము ఈ సేవ అంటున్నారు బాబా. ఎవరైనా చెయ్యొచ్చు, ఎవరైనా సెంటర్ నడిపించవచ్చు. కానీ మనం మురళి రోజు వినిపించాలి, సెంటర్ నడిపించాలి అంటే లక్షణాలు కూడా మంచిగా ఉండాలి మనది. ఉప్పు నీళ్ళుగా అయ్యే స్వభావం ఉండకూడదు. అంటే ఎవరితోనైనా శత్రుత్వ భావం తొందరగా వచ్చేసి విరిగిపోయేలాంటి స్వభావం ఉండకూడదు. అలాగే పరస్పరంగా మధురమైన వ్యవహారం ఉండాలి. మధురంగా లేకపోతే బాబా మర్యాద పోగొట్టే వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు బాబా. बाप कहते कि मेरी निंदा करेंगे तो ऊंच पद नहीं पा सकेंगे. उन गुरुओं ने फिर अपने लिए कह दिया है. శివ బాబా చెప్తున్నారు, నాకు నింద చేసేలాగా, నింద వచ్చేలాగా మీరు నడవకండి, ఉన్నత పదవి దొరకదు.
ఈ పాయింట్ తీసుకెళ్లి గురువులు వాళ్ళ కోసం చెప్తున్నారు. గురువు యొక్క నింద చేస్తే మీకు పుట్టగతి ఉండవు అంటే ఉన్నత పదవి పొందలేరని వాళ్ళు చెప్తూ ఉంటారు. अब तो वो कोई टोर बताते नहीं, टोर बताने वाला तो ये कि उनकी निंदा करेंगे तो नुकसान के भागी बन जाएंगे, फिर पदवी भ्रष्ट हो पड़ता है. లౌకిక గురువులు వాళ్ళ దగ్గర మీరు కరెక్ట్ గా ఫాలో అయితే పొందే పదవి ఏంటి ఏమైనా చెప్తారా? మీరు ఈ పదవి పొందుతారు నా వస్తూ ఉండండి, లేదు కదా. మరి వాళ్ళని నిందించారు అంటే పదవి పోయేదేముంటుంది? వచ్చేది లేదు, పోయేది లేదు అక్కడ. కానీ భయపడిపోతుంటారు మనుషులు. గురువు గారిని తీసుకున్నామంటే మనము నింద చేయకూడదు అని. అంటే గౌరవంగా ఉండాలి ఎక్కడైనా కానీ, మనం విమర్శిస్తూ నడవకూడదు. లౌకిక గురువులైనా మీరు నడిచిన నడిచారు, గౌరవంగా వెళ్ళండి, గౌరవించండి. బాబా అది కాదనట్లేదు, కానీ రహస్యం చెప్తున్నారు బాబా. పదవి అనేది అక్కడ ఉపయోగించారో గురువు ద్వారా పొందే పదవి అంటే ఇక్కడ ఉంది పదవి. బాబా మీకు ఈ పదవి నేను ఇస్తున్నాను అనేది చూపిస్తున్నారు. ఒకవేళ ఈ గురువు శివ బాబా, సద్గురు, పరమాత్మ గురు అతనికి నింద వచ్చేలాగా నడిచేయమంటే ఆ పదవి పోగొట్టుకొని నష్టపోతాము. అందుకు అది ఈ గురువు దగ్గర ఉపయోగించాల్సిన విషయం, అది ఆ గురువుల దగ్గర కాదు. काला मुंह करते तो अपनी सत्यानाश करते, ऐसे भी जो हार खा लेते फिर कोई तो सच्चाई से लिखते, कोई झूठ भी बोलते. నల్ల ముఖం చేసుకున్నారు అంటే అంటే కామ వికారానికి వశమయ్యారు అంటే సత్యనాశనం అయిపోయినట్టే అని చెప్తున్నారు బాబా. చాలా మంది ఇలాగే ఓడిపోతున్నారు మాయతో. కొంతమంది సత్యంగా రాస్తున్నారు బాబాకు, బాబా ఇలా ఇలా జరిగిపోయిందని. కొంతమంది అసత్యంగా లోపల వాళ్ళకి తెలిసినా బయటకు నటిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, ఒప్పుకోరు, సత్యంగా చెప్పరు. अगर सच्ची कथा सुनाते रहे तो बुद्धि से झूठ निकल जाए, ऐसे चलन नहीं चलनी चाहिए जिससे बाप की निंदा हो. जिनकी ऐसी अवस्था है वो जहां भी जाते हैं ऐसे ही चलन चलते हैं. ఒకవేళ సత్యమైన కథ వినిపించే సేవలో మీరు ఉండిపోతే, బిజీ అయిపోతే బుద్ధిలో ఉన్న అసత్యం పోతుంది అని చెప్తున్నారు బాబా. మన నడవడికి కూడా క్లియర్ గా మారిపోతూ ఉంటుంది. బాబా ఒక పాయింట్ చెప్తారు, మీరు ధారణ చేసి చెప్పండి. ఇంకో పాయింట్ చెప్తున్నారు, మీరు చెప్తూ ఉంటే, కథ చెప్పే సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ నడవడికి కూడా మారుతుంది అంటున్నారు బాబా. అసత్యం అనేది పోతుంది. బాబా చెప్తున్నారు, మీ నడవడిక బాబాకు నింద జరిగేలా అలాంటి నడవడిక ఉండకూడదు. ఎవరికైతే అది అలవాటు అయిపోతుందో వినడం వదిలేయడం, బాబాకు నింద వచ్చేలాగా మనం నడవడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే నడవడిక ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మానేసి ఇంకో దగ్గరికి వెళ్తే నడవడిక మారుతుందేమో, బాగుంటుందేమో. కొంతమంది అక్కీలు కూడా సరెండర్ అవుతారు. ఇక్కడ సెంటర్ వదిలేసి అక్కడికి వెళ్తే నా స్థితి బాగుంటుందేమో, ఈ సెంటర్ నుండి ఆ సెంటర్కి వెళ్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదే నడవడిక ఉంటుంది అని చెప్తున్నారు మామ. खुद भी समझते कि हम सुधर नहीं सकेंगे तो फिर राय दी जाती घर गृहस्थ में जब धारणा हो जाए तब फिर सर्विस करना. వాళ్ళ స్వయానికి కూడా వాళ్ళకి అర్థమవుతుందంట, నేను మారలేకపోతున్నాను, ప్రయత్నిస్తున్నాను కానీ మారలేకపోతున్నాను, మారలేనేమో అని వాళ్ళని వాళ్ళు మలచుకోలేరు, రాదు. అప్పుడు సలహా ఇస్తారు బాబా, సరే అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ సెట్ అయ్యేలాగా మారేలాగా లేదు నీ స్వభావం, కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండవు, నీ గృహస్థను సంభాళించుకో. ఎప్పుడైతే నీకు ఆ స్టెబిలిటీ వస్తుందో, ధారణ అవుతుందో, అప్పుడు సేవలో వచ్చి ఉండు అని బాబా సలహా ఇస్తారంట. घर में रहेंगे तो तुम्हारे ऊपर इतना पाप नहीं चढ़ेंगे. ఎందుకంటే ఇంటిలో ఉన్నారు అంటే తప్పులు జరిగినా ఏమైనా మీ స్వభావం మీకు ముందుకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నా మీ పైన పాపం పడదు అని చెప్తున్నారు బాబా. పాపం ఉంటది బాబా పిల్లలయ్యి చేస్తే, అది కొన్ని రేట్లు.
కానీ ఇతరులకి జ్ఞానం చెప్పే సీట్లో ఉండి మనం టీచర్ అనే సీట్లో ఉండి తప్పులు చేస్తే అది ఇంకా ఎక్కువ పాపం. या फिर ऐसी कॉमन चलन चलते तो निंदा करा देते, इससे तो ग्रोस व्यवहार में कमल फूल समान रहना अच्छा है. ఇక్కడ బాబా సేవలో ఉండిపోతామని వచ్చి కామన్ మనుషుల్లాంటి నడవడిక నడిస్తే, అంటే మనుషుల్లో ఉంటాయి కామ క్రోధాలు, ఇక్కడ కూడా మనం కోపంలో రావడం, ఎవరిపైన ఆకర్షితులైపోవడము, అటాచ్ అయిపోవడము, వాళ్ళ స్మృతులు, మన బిహేవియర్లో డిఫరెన్స్లు రావడం, బాబా యజ్ఞానికి విరుద్ధంగా అంటే ఏమంటారు ఫిమిలియారిటీలో రావడము, ఏమైనా అలాగా అయిపోయి అనుకోండి అది తప్పు అన్నారు బాబా. బాబాకు నింద చేయించే వాళ్ళు అవుతారు. దానికన్నా ఇంకా పెళ్లి చేసుకుని గృహస్థ వ్యవహారాల నుండి కమల పుష్ప సమానంగా ఉండడం మంచిది కదా అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, अंदर से झूठ निकल जाए उसके लिए सदा सत्यनारायण की कथा सुननी और सुनानी है. कभी ऐसी चलन नहीं चलनी है जो बाप की निंदा हो. లోపల నుండి అసత్యము తొలగిపోవాలి అంటే సదా సత్యనారాయణ కథ వినాలి మరియు వినిపించాలి. ఎప్పుడు కూడా బాబాకు నింద జరిగేలా అలాంటి నడవడిక నడవకూడదు. सेकंड पॉइंट, आपस में बहुत मीठा होकर रहना है, कभी लून पानी नहीं होना है. अच्छे लक्षण धारण कर फिर सेवा करनी है. పరస్పరంలో చాలా మధురంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళుగా అవ్వకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు కోపం వచ్చేస్తుందో తెలియదు. ఇద్దరు ముగ్గురితో కలిసి ఉన్నాము మనము అంటే సేవలో వచ్చి ఎప్పుడు కోపం వచ్చేస్తుందో, ఎప్పుడు మూడు ఎలా ఉంటుందో తెలీదు. మరి కొంతమంది ఎప్పుడు అలిగిపోతారో తెలీదు. కొంతమంది అలా ఇది ఇల్లు పని అయ్యే స్వభావం, ఉప్పు నీళ్ళు కావడం అంటే అలా ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మధురంగా ఉండాలి, ఎప్పుడు ఉప్పు నీళ్ళుగా కాకూడదు. మంచి లక్షణాలు ధారణ చేసుకుని తర్వాత సేవ చెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. वरदान, ब्राह्मण जीवन में बधाइयों की पालना द्वारा सदा वृद्धि को प्राप्त करने वाले पद्मा पदम भाग्यवान भव. బ్రాహ్మణ జీవితంలో అభినందనలు యొక్క పాలన ద్వారా సదా వృద్ధిని పొందేటటువంటి పద్మ పద్మ భాగ్యవాన్గా కండి. पद्मा पद्मा भाग्यवान भव. संगम युग पर विशेष खुशियों भरी बधाइयों से सर्व ब्राह्मण वृद्धि को प्राप्त कर रहे. संगम युगలో విశేషంగా ఆనందాలను పొందుతూ ఆనందాలతో నిండిన అభినందనలు పొందుతూ సర్వ బ్రాహ్మణులు వృద్ధి చెందుతూ ఉన్నారు కదా. ब्राह्मण जीवन की पालना का आधार बधाइयां है. బ్రాహ్మణ జీవితంలో పాలనకు ఆధారం అభినందనలు. बाप के स्वरूप में हर समय बधाइयां, शिक्षक के स्वरूप में हर समय शाबाश शाबाश का बोल पासवीत अनर बना रहा है. सदगुरु के रूप में हर श्रेष्ठ कर्म की दुआएं सहज और मौज वाली जीवन अनुभव करा रही. इसलिए पद्मा पदम भाग्यवान हो. जो भाग्य विदाता भगवान के बच्चे संपूर्ण भाग्य के अधिकारी बन गए. బ్రాహ్మణ జీవితంలో పాలనకు ఆధారం అభినందనలు. రోజు బాబా నుండి అభినందనలు దొరుకుతున్నాయి. తండ్రి రూపంలో, తండ్రి స్వరూపంలో ప్రతి సమయంలో అభినందిస్తూ ఉన్నారు బాబా. ఉదయమే బాబా అభినందిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ముందు తల్లి తండ్రితో రిలేషన్ ఉంటుంది కదా లేవగానే. తర్వాత శిక్షకుని స్వరూపంలో ప్రతి సమయంలో షాబాష్ షాబాష్ అనే మాటలతో పాస్వీదానరుగా తయారు చేస్తూ ఉన్నారు బాబా.
తర్వాత సద్గురు రూపంలో ప్రతి శ్రేష్ట కర్మ మన మన ద్వారా ఏది జరుగుతుందో సద్గురు బాబా చెప్పే శ్రీమతాన్ని పాలన చేస్తూ శ్రేష్ట కర్మలు చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి శ్రేష్ట కర్మలో బాబా మనకు రిటర్న్ ఏమిస్తున్నారు? ఆశీర్వాదాలు. సద్గురు రూపంలో బాబా ఆశీర్వాదాలు మనకు సహజమైన మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని అనుభవం చేయిస్తూ ఉన్నాయి. అందువలన పద్మ భాగ్యవంతులు మీరు, భాగ్య విధాత అయిన భగవంతుడి పిల్లలు అయ్యారు, సంపూర్ణ భాగ్యానికి అధికారి అయిపోయారు మీరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ సచ్చి సేవ ద్వారా సర్వేకి ఆశీర్వాద్ ప్రాప్త करने वाले ही तकदीरवान है. సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలు పొందేవారే అదృష్టవంతులు. సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలు పొందేవారే అదృష్టవంతులు. ఆశీర్వాదాలు విలువ బాబా చెప్తున్నారు ఈరోజు. చాలా పవర్ఫుల్ ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఉంటే మనం ఎక్కువ శ్రమ పడక్కలేదు, యోగం చేయట్లేదు, లేకపోతే పురుషార్థం అవ్వట్లేదు. ఇది అది ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఏ కారణాల వల్ల మనకి అది లేకపోయినా ఆశీర్వాదాల వచ్చేస్తూ ఉంటే దానిలో బిజీ, ఆశీర్వాదాన్ని కలెక్ట్ చేసుకోవటంలో బిజీ అయిపోతే, అంటే మన మాటలు కానీ మన ఆలోచన విధానం కానీ అందరికీ కూడా మంచి జరిగేలాగా శుభభావనతో నడుచుకుంటూ మంచిగా మనం సుఖం ఇవ్వాలి. ఎవరికైనా సుఖం వెళ్ళాలి నా ద్వారా. మంచిగా మనం అన్ని ఆచరణలో పెట్టుకుంటే ఏమవుతుంది? ఆశీర్వాదాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆశీర్వాదాలు ఉంటే పురుషార్థంలో కొంచెం లోటుపాట్లు ఉన్నా కూడా మనకు కవర్ అయిపోతుంది అనమాట. మార్క్స్ కానీ లేదా పరిస్థితుల మీద విజయం పొందడానికి కానీ ఆశీర్వాదాలు చాలా మనకి సహయోగి అయిపోతాయి అన్నమాట. బాబా చెప్తున్నారు హిస్టరీ జాగ్రఫీ ఎక్కువగా బాబా ఈరోజు చెప్తున్నారు సంవత్సరాలు నిరూపించండి. జ్ఞానం యొక్క సబ్జెక్ట్ ఎక్కువగా తీసుకున్నారు బాబా ఈరోజు. 4 సబ్జెక్టులు ఉంటాయి ప్రతిరోజు మురళిలో. ఈరోజు ఎక్కువ పాయింట్స్ జ్ఞానానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ ఖుషి మీకు ఉండాలి అని చెప్తున్నారు బాబా. విశ్వం యొక్క నావను మేము రక్షించే సేవ చేస్తున్నాము అని. దానికోసం ఈ సత్యనారాయణ కథ అమర కథ వినాలి, వినిపించాలి అందరికీ. మనుషులైతే మునిగిపోయి ఉన్న ఈ ప్రపంచాన్ని ఇది డెవలప్డ్ అని అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసు సత్యకళ అసలు సత్యమైన డెవలప్మెంట్ అంటే. అది మీరు చూస్తారు. అది ఎవరైతే చూసారో అనుభవించారో ఒకప్పుడు మీకు ఆ జ్ఞాపకాలు లేవు, కానీ సంస్కారాలు అయితే ఆ రుచులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇక్కడ అట్రాక్ట్ అయి మళ్ళీ ఈ జ్ఞానం వింటారు. ఆ పాత్ర లేని వాళ్ళు రారు అని చెప్తున్నాను. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు బాబా. కూర్చొని ఖాళీ దొరికినప్పుడు ఈరోజు ఏం చెప్పారు బాబా, ఈరోజు ఏం చెప్పారు, ఒకటి పాయింట్ రాయండి. మురళి వింటూ రాసుకోవడం మీరు. మళ్ళీ మనము మురళి చేతిలో లేకుండానే గుర్తు తెచ్చుకుని రాసామనుకోండి ఇంకొంచెం నష పెరుగుతుందన్న. ఓం శాంతి. दुनिया की नाव पुरानी झरझर बहता है पानी, चलती जाए स्वर्ग की ओर
चलती जाए स्वर्ग की ओर, सुन के शिव की अमृत वाणी। दुनिया की नाव पुरानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी। ज्ञान हिंडोले खाते खाते, मिला स्वर्ग किनारा। डूबे थे जो वैतरणी में, उनको मिला सहारा, उनको मिला सहारा। दूर से देखा तो सामने थी, दूर से देखा तो सामने थी स्वर्ग की राजधानी। दुनिया की नाव पुरानी, झरझर बहता है पानी। चलती जाए स्वर्ग की ओर, चलती जाए स्वर्ग की ओर, सुन के शिव की अमृत वाणी। दुनिया की नाव पुरानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी। संगम की नाव में बैठने वाले लगे झूमने गाने। खिवैया उसका शिव बाबा था, लगे वो पार लगाने, लगे वो पार लगाने। बनाओ अमृत का सागर, बनाओ अमृत का सागर, जिसमें बहता था पानी। दुनिया की नाव पुरानी, झरझर बहता है पानी। चलती जाए स्वर्ग की ओर, चलती जाए स्वर्ग की ओर, सुन के शिव की अमृत वाणी। दुनिया की नाव पुरानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी, झरझर बहता है पानी।